ప్రస్తుతం మనం పంచభూత లింగాలలో ఒకటైన జలలింగం దగ్గరికి వచ్చినాం. ఇది శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జంబుకేశ్వరం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని ఇక్కడ జలం ఏర్పడడానికి గల కారణం ఏంది, స్థల పురాణం ఏంది, ఇంకా ఇక్కడ ఏవి విశేషాలు జరిగినాయో అన్నిటినీ కామెడీని జోడించి ఆనందంగా తెలుసుకుందాం. వెళ్దామా లోపలికి? పదాం. మేము మధ్యాహ్నంగా ఈ గుడికి వచ్చినాం కాబట్టి కాలు కాలిపోతా ఉన్నాయి. ఇది శ్రీరంగంలో ఉన్న రంగనాథ స్వామి ఆలయం కంటే అతి పురాతనమైన ఆలయం, జంబుకేశ్వర ఆలయం. ఇక్కడ బ్యానర్లో సాలెపెరుగు పైన ఒక ఆయన ఫోటో వేస్తున్నారు కదా, ఆయన పేరే కొచ్చెంగాడ్ చోళన్. ఈ ఆలయాన్ని కట్టించింది ఆయనే. ఆయన గురించి ఒక సూపర్ కథ ఉంటుంది, అది లోపల చేసుకుందాం పదండి. ఎట్లా స్తంభాలు సక్కం కూడా సూపర్గా స్థల పురాణం దానిపైన ఉంటుంది. నీ ఇతిహాసం అంతా అసలు స్థల పురాణం అంటే ఏంది ఇంతకుముందు చెప్పుంటా. ఒక గుడికి అప్పుడు ఏం జరుగుతుంది అదే స్థల పురాణం. ఒక గుళ్ళో దైవం ఏ విధంగా వెలిసాడు అని చెప్పేదాన్ని స్థల పురాణం అనేసి అంటారు. ఇక్కడ ఏ శివై ఉండేది, ఏ లింగం ఉండేది ఇక్కడ పంచభూతాలలో? జలలింగం. ఈ జంబుకేశ్వర ఆలయం స్థల పురాణం గురించి ఎక్స్ప్లెయిన్ చేసే దృశ్యం. ఇక్కడ మనకు కనబడుతున్న ముని పేరే శంభుడు. పూర్వం శంభుడు అనే ఆయన ఘోర తపస్సు చేసి ఎవరి కోసం చేసినాడు మామ? ఎవరి కోసం చేస్తారు మామూలుగా? ఇది ఏ క్షేత్రం? శివయ్య క్షేత్రం. కాబట్టి శివయ్య కోసం ఘోర తపస్సు చేసినాడు అనమాట. అప్పుడు శివయ్య ప్రత్యక్షం అయ్యి ఏం కావాలైనా అని అడిగినాడు. నువ్వైతే ఏం అడుగుంటావు? నీ దర్శనం రోజు కావాలని ఆయన అబద్ధంతో చెప్పక తెల్లగా రావాలని కోరుకుని ఉంటావు. అట్టా ఆయన కోరుకోలే. ఏం చేశాడంటే, నేను ప్రత్యక్షంగా నీ దగ్గరే ఉండి నీకు పూజ చేసుకున్న మరీ చేశామని చెప్తే శివయ్య ఇక్కడ లింగంగా ఏర్పడి పక్కనే జంబుక వృక్షం అంటే నేరేడు చెట్టు రూపంలో నువ్వు ఉండు నాయన అని వరం ఇచ్చినాడు అనమాట. జంబుక వృక్షం, దాన్నే తెలుగులో నేరేడు చెట్టు అంటారు. ఇప్పటికీ నేరేడు చెట్టు మనం దర్శనం చేసుకోవచ్చు. ఆయనే ముని, ఒకప్పుడు తపస్సు చేసిన ఆయన. ఓహో, నేరేడు చెట్టు ఉంది, ఆయన చూసినావా? అదే అనమాట. ఇది ఇక్కడ స్థల పురాణం. స్వామి ఇక్కడ ఏర్పడడానికి గల ప్రధాన కారణం స్థల పురాణం. ఇదే ఆలయ ధ్వజస్తంభం. పక్కనే ఉన్న ఈ శిలాస్తంభాన్ని గమనించారా? రాతి మీదనే ఎన్నో డిజైన్లు చెక్కున్నారు, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ నుంచి ఎడమ వైపు వెళ్తే అఖిలాండేశ్వరి అమ్మవారి గుడి వస్తుందన్నమాట. శివయ్య ఇక్కడ అప్పులింగేశ్వర స్వామిగా, అమ్మవారు అఖిలాండేశ్వరిగా కొలిదీరున్నారు. ఇక్కడున్న శివలింగం నుంచి నిరంతరం నీరు రావడానికి అమ్మవారే కారణం. ఆ పురాణ గాథ ఏంటంటే, పూర్వం శివయ్య ధ్యానాన్ని అమ్మవారు భంగపరిచినందుకు అమ్మవారిని భూలోకంలో తపస్సు చేయమని శివయ్య ఆదేశిస్తాడు. ఆ ఆదేశం మేరకు అమ్మ ఈ జంబుకేశ్వరంలోని శివలింగం ముందు తపస్సు చేయడం ప్రారంభిస్తుంది. అమ్మవారి తపస్సుని పరీక్షించాలని శివయ్య శివలింగం నుంచి నీటిని సృష్టించి ఒక ప్రవాహంలో మారుస్తాడు. అయినా అమ్మ చలించకుండా తపస్సు చేస్తూ ఉంటే శివయ్య ప్రసన్నమై ప్రత్యక్షమై అమ్మవారిని కైలాసానికి తీసుకెళ్తాడు. అప్పటి నుంచి శివలింగం నుంచి నిరంతరం నీరు ఉద్భవిస్తూనే ఉంది. అయితే జలం నిరంతరం వస్తూనే ఉంటుంది. అదే ఇక్కడ దైవం ఉండాడని చెప్పడానికి ఒక సాక్ష్యం అనమాట. అమ్మ శంభుడు. ఏంది ఇచ్చాయ్యా? ఆయన కాళ్ళకి 2 గొలుసు ఉండాలి, ఒకటే ఉంటది. ఒకటి దొంగతనం చేయంటావా? నేను ఎత్తుకోలేదు మామా. ఒకప్పుడు గుడి బయట సూపులు తట్టేస్తున్నావా, ఇప్పుడు గొలుసులు తట్టేస్తున్నావా? అదంతా ఎప్పుడు మానేసుండా మామా. అదంతా ఒకప్పుడు అండి, ఇప్పుడు నేను మారిపోయానండి. అందుకే కొత్తగా కొబ్బరి చెప్పులు దొంగతనం చేస్తున్నా. పూర్వం మన పూర్వీకుల శ్రమ, తెలివి, వైభవం ఈ రాతి స్తంభాల రూపంలో మనకి ప్రకటితమవుతూ ఉన్నాయి. ఇంత శ్రమని వాళ్ళు శివయ్య కోసం చేశారంటే వాళ్ళలో ఎంత భక్తి ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గుడిలో నిజంగా జరిగిన ఒక సంఘటనని కథ రూపంలో తెలుసుకుందాం. ఈ కథ మీరు వింటూ ఉంటే ఈ కథని ఆల్రెడీ ఎక్కడో విన్నట్టుందే అని అనిపిస్తుంది. ఆ విధంగా మీరు వింటున్నప్పుడు అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోతే, కైలాసంలో పుష్పదంతుడు మాల్యవారుడు అనేసి ఒక 2 ప్రమాదగణాలు ఎప్పుడు గొడవ వేసుకుంటూ ఉంటారు. శివయ్యకు కోపం వచ్చి భూలోకంలో పుట్టండి అని వాళ్ళిద్దరిని శాపం పెట్టేసినాడు. వాళ్ళు ఏనుగు సాలిపురిగా పుట్టారంట. మాల్యవారుడు సాలిపురిగా, పుష్పదంతుడు ఏనుగుగా పుట్టారు. పుట్టి కావేరీ నది ఒడ్డున ఉన్న ఈ జంబుకేశ్వరంలోని శివలింగానికి సేవ చేయడం ప్రారంభించినారు. ఆ పాటికే ఇక్కడ నేరేడు చెట్టు రూపంలో ముని అవతరించి ఉన్నాడు. సాలెపురుగు ఏం చేసేదంటే, నేరేడు చెట్టు ఆకులు శివలింగం మీద పడకుండా గూడు కట్టేది. ఏనుగు సాలెపురుగు ఎంగిలితో కట్టిన ఈ గూడును చూసి కోపడి నీటితో శుభ్రం చేసి
శివయ్యకి సేవ చేస్తూ ఉండేది. అప్పుడు సాలిపురికి కోపం వచ్చి ఏనుగు తొండలో దూరి కుట్టి ఆ బాధను భరించలేకుండా ఏనుగు అక్కడున్న నేరేడు చెట్టు గుద్దుకొని చనిపోతాయన్నమాట. ఇప్పుడు మీరు ఈ కథ వింటా ఉంటే ఆల్రెడీ మీ మైండ్లోకి ఒక కథ వస్తూ ఉంటుంది. ఏందిదా? అదే మన శ్రీకాళహస్తిలో జరిగిన వాయులింగం దగ్గర జరిగినటువంటి సంఘటన. శ్రీకాళహస్తి, పాము, సాలిపురుగు, ఏనుగు ఎలా అయితే మన శ్రీకాళహస్తిలో ముక్తిని పొందాయో అక్కడేమంటే పాము ఉండదన్నమాట. ఏనుగు, సాలిపురుగుకి సంబంధించిన కథ మాత్రం ఈ జంబుకేశ్వరంలో చోటు చేసుకునింది. ఇది జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత ఆ సాలిపురుగే మళ్ళీ కొచ్చెంగాడ్ చోళన్ అనే చోళరాజుగా జన్మెత్తి ఈ గుడిని బాగా అభివృద్ధి చేసేదనమాట. అయినా కానీ పూర్వజన్మలో ఆ ఏనుగు మీద ఉన్న కోపంతో గర్భగుడిని మాత్రం ఏనుగులు దూరలేని విధంగా కేవలం మనుషులు మాత్రమే, వాళ్ళు కూడా ఇరుగ్గా తల వంచుకొని మనం లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. అలా ఏర్పాటు చేస్తాడనమాట. ఏర్పాటు చేసి శివయ్య కోసం చాలా పెద్ద గుడి కట్టించాడనమాట ఆయన. అందుకే ఏనుగులు లోపలికి దూరకుండా రాజగోపురాలు పెద్ద పెద్దగా ఉన్నాయి ఆడంతో చేస్తానమాట. కానీ గర్భగుడిలో ఉండే శివయ్యని దర్శనం చేసుకోలేకుండా చిన్న దారి కట్టేస్తున్నారు. ఒక మనిషి అయిపోయి ఒక మనిషి అనమలుతుంది. అందుకే నాకు తలకాయ కొట్టేసుకున్నది. మనోడు కూడా చాలా బాధలు పడినాం. ఆ కొచ్చెన్గఢ్ చోళానికి సంబంధించిన వివరాలు కూడా బయట మనం ఎంట్రన్స్లో వచ్చేటప్పుడు బ్యానర్లో ఆల్రెడీ మనకి తెలియజేస్తున్నారు. అది తమిళ్లో ఉంది, మనకి అర్థం కాలేదు. సాలిపురికి బొమ్మేసి ఆయన ఫోటో ఉంది. ఇక్కడ శివయ్య నిజంగా ఉండడానికి మనం నమ్మడానికి ఏ ఏ సంఘటనలు ఉన్నాయంటే ఆ కొచ్చెన్గఢ్ చోళన్ ఒక ఆయన అదొకటి. అలానే ఇక్కడ శివలింగం నుంచి నిరంతరం నీరు కారడం, అంటే దీనికి కారణాలు ఏవి కనుక్కోలేకపోతున్నారు కాబట్టి దీని వెనక ఒక అతీతమైన శక్తి, అదే శివయ్య అని నమ్ముతున్నాం అనమాట. అలానే ఇక్కడ ఉన్నటువంటి జంబూక వృక్షం అంటే తెల్లనేరేడు చెట్లో రూపంలో ఉన్నటువంటి ముని, ఇవన్నీ ఇక్కడ శివయ్య ఉండడని చెప్పడానికి నిదర్శనంగా ఉన్నాయి. మచ్చా, ఈ జంబుకేశ్వరాలయం నుంచే కేవలం 2 కిలోమీటర్ దూరంలోనే శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయం ఉన్నదంట. పోదామా? అక్కడ కొబ్బరికాయలు కొట్టి అక్కడ సీసీ కెమెరాలు పెట్టేస్తున్నారంట మామ. మీరు 3 బాణాలని ఒకేసారి వేసే బాహుబలిని చూసుంటారు. ఈయన 5 బాణాలని ఒకేసారిగా వేసే మన్మధుడు. చెరుకు విల్లు, పుష్ప బాణాలు, చిలుక వాహనం. శివయ్య తన త్రినేత్రంతో దహనం చేసింది కూడా ఈ మన్మధున్నే. ఇలాంటి ఎన్నో శిల్పాలని ఈ జంబుకేశ్వరాలయంలో మనం చూడొచ్చు. ఏనుగు, సాలిపురుగు, అమ్మ, శంభుడు, ఇలా ఎన్నో అద్భుతాలకి నిలయం ఈ జంబుకేశ్వరాలయం. వీడియోలో మీరు చూడొచ్చు, కానీ వీడియోలో చూడడానికి నేరుగా చూడడానికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి వీలు చూసుకొని ఏదో ఒక రోజు తప్పకుండా మీరు కూడా జంబుకేశ్వర్లో ఉన్న ఈ జలలింగాన్ని సందర్శించి ఆ శివయ్య అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తున్నాం. ఇప్పుడు మన అన్బీటబుల్ కల్చర్ బ్లాగ్ ఛానల్లో పంచభూత లింగాలకు సంబంధించిన, ఆకాశలింగానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాం. ఇప్పుడు జలలింగానికి సంబంధించిన వీడియో మీరు చూస్తున్నారు. అలానే ఇక మీట రాబోయే అగ్నిలింగం అంటే మన అరుణాచలం గురించి, ఆ తర్వాత కాంచీపుర పృథ్వలింగం గురించి, ఆ తర్వాత మన ఆంధ్రాలో ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వర క్షేత్రం గురించి కూడా తొందరగా మన ఛానల్లో వీడియోలు రాబోతున్నాయి. కాబట్టి వాటన్నిటిని చూసి ఆ శివయ్య అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తున్నాం. అలానే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.